2024 ఎన్నికల కురుక్షేత్రం చిత్తూరు రాజకీయం ప్రజా చైతన్యం ఎక్స్క్లూజివ్ స్పాట్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వాటి వేడిగా ఉంది. పోలింగ్కు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగు రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. కారణం, ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాజకీయంగా ఈ జిల్లా నుంచి ఎదిగిన నాయకులు ఈసారి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఏ రకంగా ఉంది అన్నది ఆసక్తికరంగా ఉంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ రాజకీయ సామాజిక సమీకరణాల రీత్యా ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మాత్రమే తెలుగుదేశం గెలిచింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడం జరిగింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో 6 స్థానాల్లో తెలుగుదేశం, 8 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ప్రజానికం ఎదురు చూస్తుంది. దీనిలో భాగంగా ముందుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో వైసీపీ నాయకులున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పాలైన క్రమంలో కుప్పంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఇక ఇదే సమయంలో తన ఉనికి చాటుకోవడానికి 2-3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఇక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్సీ కేఎస్ భరత్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబుపై భారత్ గెలిస్తే తన కేబినెట్లో చోటు కల్పిస్తానని కుప్పం వైసీపీ క్యాడర్కు జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో తాజా పరిస్థితులు చూస్తే చంద్రబాబును ఓడించడం అంత సులువు కాదని టాక్. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు మేజార్టీని పెంచేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ ప్రతి చిన్న పనికి లంచం అడుగుతున్నారనే ఆరోపణలు బాగా ఉంది. పైగా చంద్రబాబు సీఎం అభ్యర్థి కావడంతో ఆయన వైపే ప్రజానికం మొగ్గు చూపే అవకాశం ఉందట. ఇక పొంగనూరు విషయానికి వస్తే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి చల్లాబాబు, బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కానీ కొత్త పార్టీ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందట. అయితే జిల్లాలో సీనియారిటీని బట్టి నియోజకవర్గంలో పలుకుబడి బట్టి పెద్దిరెడ్డి విజయం సాధిస్తారని అంటున్నారు. చిత్తూరు నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా ఎం విజయానందరెడ్డి పోటీకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గానికి చెందిన గురజాల జగన్మోహన్ రావు పోటీకి దిగడం జరిగింది. ఇక్కడ వైసీపీ, టీడీపీ పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి నింపాయి. అయితే ఇక్కడ బలిజ సీటును కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై భారీగా వ్యతిరేకత నెలకొంది. ఇక్కడ సీటు ఆశించి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే సీకే బాబు చంద్రబాబుపై తిరుగుబాటు జెండా కూడా ఎగరవేయడం జరిగింది. దీంతో నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం మధ్య పోరు హోరాహోర్ని తలపిస్తుంది. తిరుపతిలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్, కూటమి తరఫున జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పోటీకి దిగడం జరిగింది. జయాపజయాల విషయానికొస్తే కూటమి తరఫున జనసేన నేత టికెట్ దక్కించుకోవడంతో తెలుగుదేశం బీజేపీ నుండి సహకారం తక్కువైంది. పైగా డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ తిరుపతి రూపురేఖలు మార్చి మంచి పేరును సంపాదించుకున్నారు. ఓ పక్క ప్రత్యర్థి పార్టీలలో అంతర్గత విభేదాలు, మరోపక్క తిరుపతి అభివృద్ధి చేసిన పేరు ఉండడంతో మరోసారి వైసీపీ తిరుపతిలో గెలవడం ఖాయమని అంటున్నారు. జీడీ నెల్లూరు విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసీపీ తరఫున పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి థామస్ బరిలోకి నిలిచారు. అయితే ఇక్కడ స్థానికంగా నారాయణస్వామి కుటుంబంపై భారీగా వ్యతిరేకత ఉందట. దీంతో జీడి నెల్లూరులో తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉందట. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే వరుసగా 2 సార్లు ఇక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఇప్పుడు చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెలుగుదేశం నుంచి పూలవర్తి నాని మూడోసారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు నిత్యం ప్రజలతో మమేకమవుతూ అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఆ కార్యక్రమాలకు పులవర్తి నాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ రాజకీయం చేస్తుంటారు. సో చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ పక్కగా గెలిచే పరిస్థితి ఉంది. ఇక తమ్మళ్లపల్లి నియోజకవర్గ విషయానికి వస్తే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి తలపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీసీ నాయకుడు శంకర్ యాదవ్ని టీడీపీ పెద్దలు పక్కన పెట్టడంతో ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ పరిణామంతో నియోజకవర్గంలో బీసీ తెలుగుదేశం పట్ల వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ పరిణామంతో వైసీపీ గెలవడానికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయట. పీలేరు నుంచి వైసీపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తలపడుతున్నారు. గతంలో 2 సార్లు కిషోర్ ఓడిపోవడం జరిగింది. కాగా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా. దీంతో బీజేపీపై వ్యతిరేకతతో ముస్లిం మైనార్టీ ఓటర్లు గంపకుత్తగా వైసీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. పలమనేరు నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ నుంచి వెంకటేష్ గౌడ్, టీడీపీ నుంచి ఎస్ అమర్నాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో వైసీపీ అధిష్టానం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉండడంతో నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పూతలపట్టులో వైసీపీ నుంచి ఎం సునీల్ కుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి కలికిరి మురళీమోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ దక్కలేదు. టీడీపీ అభ్యర్థికి జనాలలో పెద్దగా పలుకుబడి లేదు. దీంతో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత మాజీ మంత్రి బొజ్జ గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధిరెడ్డి పోటీ చేస్తున్నారు. కరోనా సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధిరెడ్డి నియోజకవర్గంలో కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉందట. ఇంకా నగరి నియోజకవర్గం విషయానికి వస్తే సినీ రాజకీయ సెలబ్రిటీ ఆర్కే రోజా మూడోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రెండోసారి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి పదవి అందుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయానికి తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రోజా చేతిలో భాను ఓటమి పాలయ్యారు. పరిస్థితిలా ఉంటే ఈసారి రోజాకు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఉంది. అయితే వాళ్ళంతా ఓట్లు లేని వాళ్ళని రోజా కొట్టిపాడిస్తున్నారు. మరోపక్క గాలి భానుప్రకాష్ పై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. భాను కుటుంబ సభ్యులు కూడా సహకరించిన పరిస్థితే. దీంతో ఈసారి రోజా గెలుపు సులువు కాదని అంటున్నారు. ఇక సత్యవేట నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నూక తోటి రాజేష్ బరిలో నిలిచారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేను కోనేటి ఆదిమూలపు పోటీకి దిగుతున్నారు. అయితే ఇక్కడ గెలుపోపట్రంను బట్టి చూస్తే వైసీపీ పార్టీకి మంచి బలం ఉంది. కానీ పోటీ చేసే అభ్యర్థి రాజేష్ కొద్దిగా యాక్టివ్గా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉంది. చివరిగా మదనపల్లెలో వైసీపీ నుండి నిసార్ అహ్మద్కి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని షాజహాన్ బాషాని పోటీకి దింపింది. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొని ఉందట. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, మదనపల్లె, పీలేరు, జీడినెల్లూరులలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలున్నాయట. తిరుపతి, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడిలలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, తంబెలపల్లెలో రసవత్తర పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉండడంతో పరిస్థితులు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.